చాలా సందర్భాలలో దేవదూతలు అనగానే ఒక విధమైన ఉల్లాసం, ఒక విధమైన సంతోషం. ఎందుకంటే వారు మన స్నేహితులు కదా, దేవుడు మన కొరకు భద్రపరచుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కదా. వారిని గురించి తెలుసుకోవాలని చాలా తాపత్రయపడతాం. ఇంతకు ఒక్క దేవదూత యొక్క బలం ఎంత? ఈరోజు ఒక ప్రశ్న. బైబిల్లో 2 సందర్భాలలో దేవుడు సైన్యం అంతటిని కూడా తుడిపివేసినట్లుగా మనం చూస్తాం. దేవుడి వాక్యంలో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనములో హిజ్కియా ప్రార్థనకు జవాబుగా యెషయా ప్రవచన పరిచర్యలో దేవుడు ఒక్క దూతను పంపి 1,85,000 మంది సైనికులను చంపివేశాడు. అంటే దాదాపు ఒక సైన్యం అంతటిని ఒక దేవదూత చంపాడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్క రాత్రిలో చంపాడు అంటే అతని బలం ఎంత? ఒక్కసారి 1,85,000 మందిని చంపాలంటే ఎంత వేగంగా చంపాలి? ఒక్కొక్క దేవదూత యొక్క వేగం ఎంత? సరేనా? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్దాం. మోషే పరిచర్యలో నిర్గమ 14:27లో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, సముద్రము తిరిగి అధిక బలముతో పొర్లెను అని వ్రాయబడింది. ఒక్కసారి సముద్రము పొర్లితే ఐగుప్తు సైన్యం అంతా నాశనమైంది. ఒక్క దేవదూత వస్తే 1,85,000 మంది సైనికులు చనిపోయారు. అంటే ఒక్కసారి సముద్రము మీదికి వస్తే ఎంత బలమో, ఒక్క దేవదూత వస్తే అంత బలమా? అమ్మో, అమేజింగ్ పవర్. అంతే కదండి దేవదూతలకు, వర్ణించుటకు వీలు కానటువంటి వేగం. అయితే అటువంటి దేవదూతలకు, కోట్ల దేవదూతలకు, సైన్యములకు అధిపతి అయినటువంటి మన దేవుడు ఇంకెంత బలము గలవాడు. హల్లెలూయా. అందుకే ఆ దేవునికి భయపడాలి. సిలువ మీద వేలాడేటువంటి దొంగ, నీవు దేవునికి భయపడవా అన్నాడు. అవునండి, చాలా సందర్భాల్లో దేవునికి మనం భయపడం. ఈ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుకు భయపడదాం. రక్షణ లేకపోతే రక్షణ పొందుదాం. పాపమును విడిచిపెడదాం. ఆమేన్.